దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరట శుభవందనాలు. పోయిన వారం అయితే భౌతిక సంబంధమైన మరణము గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజైతే ఆత్మ సంబంధమైన మరణం, అంటే ఆధ్యాత్మికమైన మరణం. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మన తీర్పు, అంటే దేవుడు ఆత్మ విషయంలో దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనేసి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాం. కాబట్టి ఆత్మ శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి మన ఆత్మ. మనం ఎప్పటికప్పుడు మనం టెస్టింగ్ చేసుకోవాలి. ఆత్మ మన యొక్క తీరు ఎలాగుంది, ఆత్మ యొక్క ప్రభావం ఎలాగుంది, దేవుణ్ణి అనుసరిస్తుందా, దేవుని మాట వింటుందా అని మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. పరీక్షలు పెట్టుకుంటూ ఉండాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించినప్పుడు దేవుడు మన యొక్క మాట ఆలకిస్తాడు. మన యొక్క చేసే క్రియల్లో దేవుడు మనకు సహకారం చేస్తాడు. లేదంటే ఆత్మ సంబంధమైన మరణము వారికి ఉంది, కానీ ఆత్మ సంబంధమైన మరణము వాళ్ళు కలుగజేసుకుంటున్నారు. అంటే దేవుని మాట వినడం లేదు. దేవుని మాట వినకపోతే శరీరానికి మరణం ఉంది, ఆత్మ కూడా మరణం ఉంది. శరీరము ఆత్మ రెండు కలిపి దేవుడు, అంటే ఇప్పుడు నాకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే శరీరము ఆత్మనే మళ్ళా నీ శరీరంలోకి ప్రవేశపెట్టి నిన్ను చక్కగా మంచి ప్రదేశానికి పంపిస్తాడు. ఆ ప్రదేశం పేరే నరకం. కాబట్టి ఆ నరకం అనే ప్రాంతంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, దేవుని రక్తంతో కడగబడాలి. కాబట్టి ప్రియ సంగమా, చక్కగా ఆలకించాలి. దేవుని మాటలో ఏంటండి, తేనె కన్నా జుంటి తేనె దారుల కన్నా తీయగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మాట చక్కగా ఆలకించాలి. మనము జీవగ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఆధ్యాత్మికమైన మరణము అంటే ఏంటంటే ఎటువంటి కల్మషం లేకుండా దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. ఆ పవిత్రపరచడానికి చాలా ప్రణాళికలు ఏర్పరిచాడు. దేవుడు ఏంటంటే తన కుమారుని లోకానికి పంపించి ఆయా సమయాల్లో దేవుడు ఏం చేశాడంటే మనం అందరము ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి, దేవుడు చిత్తానుసారంగా తన యొక్క మార్గంలోకి వెళ్లకుండా వేరే మార్గం, అపవాదికి ఏర్పరిచిన మార్గంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ మార్గం నుండి తప్పించడానికి దేవుడు తానే తన కుమారుని యేసుక్రీస్తుని మనకి ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనకి రక్షణ ఉంది. ఆయన ద్వారా మనకే మోక్షం అంటే అదే రక్షణ, ఏంటంటే పరలోకము మనకే ఉందనేసి మన తేటగా తెలుసుకోవాలి. జీవగ్రంథంలో అసలు ఈ ఆధ్యాత్మికమైన మరణము ఎక్కడి నుండి సంభవించిందంటే ఆదికాండము 3వ అధ్యాయము 7-8 మాటలు మనం చూసుకుంటే, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడెను. ఎవరిద్దరు కనులు? అప్పుడు దాకా కళ్ళు మూసుకొనియా అంటే ఇక్కడ కళ్ళు అంటే మనకి చూసుకోవాలి. ఏ కళ్ళు తెరబడినాయి చూసుకుంటే శారీరక సంబంధమైన కళ్ళు తెరబడ్డాయి, ఆత్మ సంబంధమైన కళ్ళు కూడా తెరబడ్డాయి. ఎందుకంటే వేచిన జ్ఞానము గల మనసు వారికి వచ్చేసింది. అప్పుడు వరకు వాళ్ళకి దేవుడు తప్పించి ఇంకెవరో తెలీదు. ఈ లోకం తెలీదు, లోకాసలు తెలీదు, లోకంలో ఉన్న సమస్తమైన వ్యర్థము, సమస్తమైన విధానము, వాళ్ళకి సంసార జీవితం ఇలాంటి ఏమీ తెలియదు. కాబట్టి దేవుడితో చక్కగా ఆనందిస్తూ దేవుడితోటి వాళ్ళ నివాసం చేసే రోజులు అవి. ఆ దినాల్లో అపవాది వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళని చెడగొట్టడం జరిగింది. ఇక్కడ చదువమ్మా ఇంకనా. అప్పుడు వారిద్దరు కన్నులు తెలబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకుని. దిగంబరులు అంటే ఏంటి? బట్టలు లేకుండా ఉండడం. అంటే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి సిగ్గు ఏమైనా తెలుస్తుందా? ఒక 2-3 సంవత్సరాల వరకు వాళ్ళకి సిగ్గు తెలీదు. అలాగే ఆదమ్ అవ్వగారు కూడా పాపం బట్టలు లేకుండా ఒకళ్ళు చూసుకుంటున్నారు, కానీ వాటి గురించి తెలీదు వాళ్ళకి. అంటే సిగ్గు అంటే వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క శరీర
ఆ భాగాల గురించి వారికి సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారంటే తెలిసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే పాపం చేశారో అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేరి. అంజూరపు ఆకులు, అంజూరపు ఆకులు మరి చూసుంటారు చాలామంది. ఆకులు మీకు తెలుసు కదా, అలాంటి ఆకులు కుట్టుకున్నారంట. మరి ఎలా కుట్టారో తెలదు. ఆ ముళ్ళు పెట్టి ఏదో కుట్టుంటారు. అప్పుడు దారాలు సూదులు ఎలా లేవు కాబట్టి ఆ చిన్న చిన్న ఏ నిమ్మ ముళ్ళులో లేకపోతే ఏదో పెట్టి లేకపోతే పుల్లలో పెట్టి ఏదో చక్కగా కుట్టుకుని ఏం చేసి చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట రాకుండా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటి రాకుండా చెట్ల మధ్యన దాక్కున్నారంట. దేవుడు వస్తాడు, ప్రతిరోజు వస్తున్నాడు, ఆయన ఆడుకుంటాడు. ఆడుకోవడం ఏంటంటే ఆయనతో చక్కగా ఆయన కలగజేసిన మనుషులతోటి చక్కగా తిరుగుతూ ఆనందిస్తూ దేవాది దేవుడు ఆనందించేవాడు వాళ్ళతో తిరిగి ఆనందిస్తూ ఏం చేసేవాడు అంటండి, వాళ్ళ మధ్య సంచరించుండగా వీళ్ళకి తెలివి జ్ఞానము అన్నీ వచ్చేసినాయి. పుల్లితనము, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని రకాలమైన పదార్థాలు ఆ శరీరంలో ప్రవేశించడం వల్ల ఏం చేశారంటే వాళ్ళు భయం కూడా వచ్చింది వాళ్ళకి. అప్పుడు దాకా భయం లేదు, సిగ్గు లేదు, ఏమీ లేదు, కానీ భయం ఇవన్నీ వచ్చేసి అల్లిపోవడం కూడా వచ్చింది. అడిలిపోవడం కూడా ఇలాంటివన్నీ వాళ్ళకి సంక్రమించడం జరిగింది ఆ పండు తినడం వలన. కాబట్టి ఆ దేవుడికి భయపడి భయం అంటే ఏంటి కూడా తెలిసిపోయింది వాళ్ళకి. ఏం చేశారంటే చల్లని పొట్టన దేవుడు వచ్చే టైంలో ఏం చేశాడంటే పిలుస్తున్నాడు, నా ప్రియమైన ఆదాము గారు, నా ప్రియమైన కుమార్తె అవ్వగారు ఎక్కడున్నారమ్మా అని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చెట్ల చాటునే దాకోవడము జరిగింది. అప్పుడు దేవుడైనా యెహోవా తండ్రి, నా దేవుడు తండ్రి, నువ్వు చెప్పిన ఆ పండుని తినేసాం, తప్పు అయిపోయింది అయ్యా అని కాలు మీద అడిపోవలసింది. వాళ్ళు పడలేదు. ఏమొచ్చిందండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ నేరం ఒప్పుకున్నారు. అర్థమైందా? ఆదాము గారిని అడి, ఏమయ్యా నేను తినకుండా ఇచ్చిన పండు ఏమన్నా తినేసేవేంటి కొంప తీసి అన్నాడు. దేవుడు తెలీదా అమ్మా చెప్పండి, దేవుడు తెలీదా? తెలిసా తెలదా? దేవుడు ఏమన్నా లోకజ్ఞానం లేనివాడా? సమస్తము ఆయనకు మరుగైన చోటు ఎక్కడ లేదు. ఆపద రావడం తెలుసు, ఆడు మాట్లాడడం తెలుసు, వీళ్ళు పండు తినడం తెలుసు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. మరి ఎందుకు రాలేదు అదే చెప్పాలి మీరు. ఎందుకు రాలేదు ఆ డౌట్ ఎప్పుడైనా ఎవరికన్నా వచ్చిందా? ఎందుకు రాలేదు? దేవుడు పరీక్ష చేస్తున్నాడు. పరీక్ష చేసినప్పుడు నెగ్గుతారా, నా మాట నెగ్గుతుందా లేకపోతే అపవాది యొక్క మాట నెగ్గుతుందా అని దేవుడు చూడడం జరిగితే దేవుడి యొక్క మాట అక్కడ నగ్గలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు, వీళ్ళు ఎలా చేస్తారు ఎప్పటికన్నా అపవాది వీళ్ళని మోసం చేస్తాడనేసి దేవుడు ఆయన యెహోవా తండ్రి ముందరే తెలుసు ఆయన. ఆ టైంలో వచ్చేచ్చు కదా, దేవుడు వచ్చి ఉంటుంది, కానీ ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. అక్కడ ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు కాబట్టి మన ఆలోచనలు వేరే అయిపోవచ్చు, అక్కడ జరిగింది వేరే అవ్వచ్చు. కాబట్టి మనము చెప్పడానికి మనకి ఎంత మాత్రం యోగ్యత లేదు. అప్పుడు దేవుడు వచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు ఆదాము గారు అవ్వగారి మీద గెంటితే అవ్వగారు వెళ్ళి పాము మీద గెంటింది. ముగ్గురు శపించబడ్డారు. ఈ విధమైన అక్కడ శిక్ష రావడం జరిగింది. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని, అమ్మ ఇక్కడ ఉంటే చాలా ఎన్ని పాడు చేసేస్తారో, వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ వచ్చేసింది, చెట్లు శ్యామలు ఎన్ని పాడు చేసేస్తారు అనేసి ఏదో తోటల నుండి బయటికి గెంటడం జరిగింది. తర్వాత విషయం మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏపీసీఎల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట మనం చూసుకుందాం. అసలు ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తులైన పౌలు ద్వారా ఏపీ సంఘానికి ఏ విధంగా మనకు చెప్పబడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం ఎలాగుండండి, అపరాధములు చేసాం, చెయ్యని పనులు, చేయకూడని పనులు, ఒకటి చేయమంటే ఒకటి చేయడం, ఒకటి చేయమంటే అది దాని బదులు ఇంకోటి చేయడం అపరాధం. పాపములు దేవుడి మాట వినకుండా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, విధుల్ని, కట్టడాలని నెరవేర్చకుండా పాపం అంటే ఏంటండి? ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. ఆజ్ఞని అంటే ఆ మాటని, దేవుని మాటను వ్యతిరేకించడమే
మన పాపము. పాపం అంటే అది అని మనకు తెలుసు. అపరాధములు అంటే ఏంటంటే చేయకూడని పనులన్నీ చేసి మనం ఏం చేస్తున్నామండి, చచ్చిన వారి వలె ఉన్నాం. మనకి ఏంటంటే సిద్ధపరిచే అపవాదికి అతని యొక్క దూతలకి సిద్ధపరిచిన నరకలోకంలోకి వెళ్ళి మనం సత్తాం. ఇంకేంటంటే ఇంక సావడం ఇక్కడ. యుగ యుగాలు యుగ యుగాలు ఇంకా మనకి ఏంటండి, ఇంక అందులో పడి చావడమే చక్కగా. ఈ విధంగా చూసుకుంటే చదువు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. యేసుప్రభు గారు రాకపోతే ఇవన్నీ వ్యర్థమే. యేసుప్రభు గారు రాకపోతే అన్నీ వ్యర్థమే. చూసుకుంటే ఎత్తైన ప్రదేశం విజయవాడ, కానీ ఏరు వచ్చి ఏం చేసిందండి, ముంచేసింది. బుడమేరు ఏదో ఉందా ఏరిపోయి అది వచ్చి నిండిపోయింది. ఎప్పుడు నిండదు అది. అలాంటిది వచ్చి నిండిపోయింది. ఎన్నో శవాలు లేచిపోయినాయి, ఎన్నో పశువులు కొట్టుకుపోయినాయి, ఎన్నో కార్లు, అదేవిధంగా బళ్ళు కూడా కొట్టుకుపోవడం జరిగింది. మనం టీవీలో చూసాం కదా, టీవీలో చూసాం. అదేవిధంగా సెల్ ఫోన్లో యూట్యూబ్లో కూడా మనం చూడడం జరిగింది. అంటే మనము సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. పాస్టర్ గారి యొక్క చర్చి కూడా మునిగిపోయింది, సిలువ ఒకటే కనబడుతుంది. యూట్యూబ్లో పెట్టాడు, ఇందాక వచ్చినప్పుడు నేను చూశాను. ఆయన చెప్తున్నారు చర్చి ఒకటే మునిగిపోయింది, పూర్తిగా మునిగిపోయింది, ఆ సిలువ ఒకటే కనపడుతుంది. ఈ విధంగా జరుగుతుంది. అంచె దినాల్లో మనం ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన టీవీల దగ్గర కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటూ మనం చక్కగా ఆనందిస్తున్నాం, దేవుడి యొక్క గుడికి రాకుండా. అది కూడా దేవుడు చూస్తాడు. అంటే ఆ విధంగా చేయాలని దేవుడు చేసింది అది? చెప్పండి, దేవుడు చేసిందా? దేవుడు చేశాడా? సాతాను చేశాడా? ప్రకృతి చేసిందా? ఏదైతేనా చాలామంది మృతుల్లోకానికే చాలామంది వెళ్ళిపోరు. చాలా దేవుడు పంపించకపోతే ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క కుమారుని మన యొద్దకు పంపించకపోతే, ఈ లోకానికి పంపించకపోతే మనకి ఏముందండి, మరణం ఉంది. ఏ మరణం ఉంది? ఆధ్యాత్మికమైన మరణం ఉంది, మన మనసుకు మరణం ఉంది. కాబట్టి మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు దేవుడు రాయించాడు. 59వ అధ్యాయము 1-2 మాటలో మనం చదువుకుందాం. మన దోషం అంటే ఏంటండి? దోషము తెలుసు కదా మీకు, దోషాలు, తప్పులు ఇవన్నీ దేవునికి మనకే అడ్డుగా ఉన్నాయి. గోడ కింద ఉందో ఇక్కడ చూడండి, ఆ గోడకి దీనికి మధ్యన కట్టన ఏ విధంగా అడ్డుగా ఉందో, అదే విధంగా మన యొక్క దోషాలు, మన యొక్క నేరాలు, మన యొక్క పాపాలు, మనం చేసే ప్రతి అతిక్రమము దేవుడికి మనకి మధ్య నుండి దేవుడి సన్నిధిలోకి వెళ్ళకపోతున్నాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న మన దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏమి ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అగ్ని ఉండాలి మనం. దేవుడు అగ్ని. దేవుడు ఏమన్నాడు? దహించే అగ్ని ఉన్నాడు. కాబట్టి మనం దహించబడాలి. మన రూపం అగ్ని రూపంలో ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఏలిగారు ఏమొచ్చిందంటే ఆయన కోసము అగ్ని రథాలు వచ్చినాయి, మామూలు రథాలు రాలేదు. ఇలాగ చచ్చిపోయిన గుర్రాలు రాలేదు. ఆయనకి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథంతో రావడం జరిగింది. అక్కడ ఏం చేశాడంటే ఏలిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఈ విధంగా మనము చూసుకుంటే మనం కూడా అదేమైనా జీవితం మనం కలిగి ఉండాలి. మనం కూడా చనిపోయిన వెంటనే దేవుడు లోకంలో చూస్తారంట, పరదేశంలో మనం వస్తుంటే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో ఆనందపడతారంట, చప్పట్లు కొట్టేసి. మనం ఊహించుకోవాలి. నా ఊహ కింద నేను చెప్తున్నా, ఒక ఆత్మ లోపలికి వచ్చినప్పుడు ఎంతో ఆనందిస్తారు వాళ్ళు. నా ఊహను బట్టి చెప్పిన, అందులో లేదు జీవగ్రంథంలో. వాళ్ళు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టచ్చు, లేకపోతే జయోత్సవం చేయొచ్చు. మంచి ఆహ్వానం, పరదేశంలోకి వస్తున్న వారిని ఆహ్వానించవచ్చు. ఆ విధమైన ఆ జీవితం మనం కలిగి ఉండాలి. మనం కూడా ఆనందంగా వెళ్ళాలి, కానీ వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపో మూలన కూర్చొని చీకట్లో పండ్లు కొరుక్కుంటూ మనం ఉండకూడదు. విశ్వాసి
నువ్వు జాగ్రత్తగా నీ యొక్క జీవితం నువ్వు చూసుకో. నిన్నెవడో రక్షించేవాడు వాడు ఎవడు లేడు, నిన్ను కాపాడువాడు ఎవరు లేడు. ఈ లోకంలో అయితే నీకు సపోర్ట్ ఉందేమో, మీ వెనకాల ఎవరైనా ఉన్నారేమో, కానీ పైకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒంటరికి వెళ్తావు. నీ కూడా ఎవరైనా తీసుకెళ్ళావు. చనిపోయినప్పుడు నువ్వు అక్కడే వెళ్ళొచ్చు. లేకపోతే నీ భార్య నువ్వు ఒకసారి చనిపోయినా ఆవిడ మార్గం వేరు, నీ మార్గం వేరు. ఎందుకంటే నీ యొక్క మనసుని బట్టి నీకు తీర్పు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ఏదైతే తీర్పు తీరుతున్నావో పరలోక రాజ్యంలో కూడా అదే తీర్పు జరుగుతుంది. ఎందుకంటే దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. నువ్వు బతికొండగానే దేవుడు, చచ్చిపోతే నువ్వు నీ చేసే కార్యాలను బట్టి నువ్వు నీ యొక్క స్థానము ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు నడవాలనేసి ఇందు మూలంగా చెప్తున్నాను. అదేవిధంగా మనము అసలు మరణం ఎలాగొస్తుంది, అసలు మరణం అంటే ఏంటి, ఆధ్యాత్మికమైన మరణం ఇది ఎలాగొస్తుంది, ఎలా సంభవిస్తుందో అది కూడా కొన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ మాట మనం చదువుకుందాం. ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 8వ మాట మనం చదువుకుంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏంటంటే ఈవులను అనుగ్రహించును. దేవుడు ఏంటంటే అపోది మన చెరనుగా తీసుకెళ్ళిపోతున్నాడు. మనకి ఏంటంటే చూసావా, వీళ్ళందరూ నా ప్రజలే, నా బిడ్డలే, రాండి రాండి, ఆ పాపం చేసిన వారులారా, అపరాధులారా నా దగ్గర రాండి, నేను దేవుడు ఏర్పరిచిన నరకలోకాన్ని స్వతంత్రించుకోండి, నేను దానికి అధిపతిని, నేను రాండి రాండి అని ఆహ్వానిస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆహ్వానాన్ని ఏం చేశాడంటే ఆ మధ్యలో అంటే మానవునికి దేవునికి మధ్యలో నా పాపాన్ని ఏం ఛేదించేశాడు. ఛేదించినప్పుడు మనం స్వతంత్రులు అవ్వాం. కాబట్టి దేవుని ఏమంటే ప్రియ బిడ్డలో మనం అవ్వాం, మనం దత్తత పుత్రులు అవ్వాం. కాబట్టి దేవుడు మన ఏం చేశాడంటే చెర, ఆ చెర ఏంటంటే మన అందరం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నరకలోకంలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ చెర ఎప్పుడైతే ఆ చెరకు కారణమైన ఆ చెరని ఏం చేశాడంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, దాన్ని కొట్టివేసి మనల్ని ఏం చేశాడంటే నిరపరాధులుగా చేయడము జరిగింది. అదే శరీరసారమైన మనసు మనం కలిగి ఉన్నాం, ఆ మనసును మనం తీసేసుకోవాలి అనేసి రోమీలు అపుస్తలుడైన పౌలు రోమాకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ మాట మనం చదువుకుంటే మనకి తేటగా తెలుస్తుంది. మీరు చక్కగా చదవండి, చాలా బాగుంటుంది. 8వ అధ్యాయం మీకు చదువుకుంటే మీకు అన్ని తేటగా స్పష్టంగా మీకు జ్ఞానయుక్తంగా ఉంటుంది ఆ మాటలన్నీ. కాబట్టి మీరు 8వ అధ్యాయం చదవండి, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ మాట మనం చదువుకుందాం. చదవమా. శరీరానుసారులు శరీర విషయముల మీద దృష్టియుంతురు, మనసు ఇంతురు. ఏంటంటే శరీరానుసారులు ఎప్పుడును ఈ లోకంలో ఎలా జీవించాలి, ఏ తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ కారు మీద తిరగాలి, ఏ నగలు వేసుకోవాలి, ఏ బంగారం వేసుకోవాలి, మన స్టేటస్ ఎలా పేర్చుకోవాలి, ఒకళ్ళు బయటికి వెళ్తున్నాం మన యొక్క వాళ్ళని మనం చూసి గౌరవించాలి, ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటి ఆశల మీదే వాళ్ళు ఉంటారు. ఏ విధంగా బతికితే మనం ఈ లోకంలో జీవించగలము, మనకి స్టేటస్ ఎలా వస్తుంది, అన్నీ శరీరానుసారులు శరీర విషయాల మీద అంటే స్టేటస్ మీద, విలాసవంతమైన జీవితం కోసం, భోగయుక్తమైన జీవితం కోసం ఆలోచిస్తారు. ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయం మీద మనసు ఉంటారు. దేవుడా నేను పాపనయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ యొక్క రాజ్యం నాకు కావాలి, ఈ ధనము ఈ భోగాలు నాకు అవద్దయ్యా, నీ ప్రేమ ఉంటే చాలు, నీ దీవెన ఉంటే చాలు, నీ ఆశీర్వాదం ఉంటే చాలు. మన సబ్జెక్ట్ పెద్ద అయిపోద్ది, చాలా విషయాలు ఉన్నాయి చెప్తే మన సబ్జెక్ట్ పెద్ద అవుతుంది. కాబట్టి ఇదే చాలయ్యా అని మనం జీవగ్రంథంలో అనేక మందిని మనం చూసాం. దావీదు, సొలొమోను, ఈ విధంగా మనం చూసుకుంటే చాలామంది మనకి తేటగా కనపడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో దేవుని దగ్గర ఉండి అనేక మేలును, ఆశీర్వాదాలను, అనేకమైన ఏంటండి ఎవరు విడిపించిన కార్యాల నుండి వాళ్ళు విడిపించబడ్డారు. అదే అనేక మందిలో నుండి అంటే శత్రులు కూడా మిత్రుల కింద అవ్వారు. ఇలాంటి విషయాల్లో
దేవుడు అనేక మందికి సహకారం చేయడం జరిగింది. ఈ విధంగా శరీరం సార్లు శరీరం మీదే ఆశ పెట్టుకుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో వాళ్ళు ఏంటండి ఆత్మీయంగా ఎదుగుతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు. అదే పాపములో నడుచుకుంటున్నాం. మనం చాలామంది పాపములో నడుచుకుంటున్నారు, అపరాధంలో నడుచుకోవడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట మనం చదువుకుంటే మనకి తేటగా కనబడుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాయడం ఓ పత్రిక రాశాడు ఆయన. ఆ పత్రికలో ఉన్న 2వ అధ్యాయము 1వ మాట చూసుకుంటే, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బతికించాను. ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, అదే విషయం మళ్ళీ రెండోసారి మీకు జ్ఞాపం చేస్తున్నా. అదే కొలసీలకు కూడా అపోస్తలుడైన పౌలు చక్కనైన పత్రిక కూడా రాశాడు. 2వ అధ్యాయము 3వ మాట మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు ఇక్కడ కూడా మనకే అర్థమవుతాయి. కొలసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన లేఖలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏంటండి, 2వ అధ్యాయం 3వ మాట చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఏంటండి, ఎవరి యందు? దేవుని యందే ఉండాలి. జ్ఞానం కావాలా? దేవుని అడుగు. బుద్ధి కావాలా? దేవుని అడుగు. వాళ్ళని అడగడం కాదు, నీ పక్కన వాళ్ళని అడగడం కాదు. నీకు ఏమన్నా సమస్తం అన్నీ అయ్యే కాదు, అన్నీ జ్ఞానము, వివేచన, ఏంటంటే తెలివితేటలు, ఇవన్నీ దేవుళ్ళనే గుప్తమై ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని అడగాలి. వాళ్ళని అడగడం కాదు, మన పక్కింటి వాళ్ళని అడగడం కాదు. వాళ్ళు ఏమి ఇస్తారండి? ఉప్పు అయిపోతే ఉప్పు ఇస్తారు, బియ్యం అయితే బియ్యం ఇస్తారు. కానీ బుద్ధి జ్ఞానంలో వివేచనలు దేవుడి దగ్గర నుండి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎవరు లేరు. ఏమో నేను నడిపించవచ్చు, కానీ ఆ జ్ఞానం, గ్రహించే జ్ఞానము దేవుడు ఇవ్వాలి. కొంతమందికి గ్రహించే జ్ఞానం ఉండదు, ఎన్ని చెప్పినా మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి రావడం జరుగుతుంది. కాబట్టి మనం చక్కగా అజ్ఞానంలో మనం ఉంటున్నాం. ఏ జ్ఞానం అండి? అజ్ఞానంలో మనం ఉంటున్నాం. కాబట్టి అజ్ఞానం నుండి మనము బయటికి రావాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ మాట మనం చదువుకుందాం. మత్తయి దేవుని యొక్క శిష్యుడు అయిన మత్తయి చక్కగా ఒక మాట రాశాడు. 4వ అధ్యాయము 16వ మాట మనం చూసుకుంటే అదే చదవాలి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందాలి. మనం చెప్పుచూ ప్రకటించడు. ఏమన్నాడు? స్వయంగా యేసుక్రీస్తే ఏమన్నాడండి? దేవుని యొక్క కుమారుడే ఏమన్నాడు? మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొందాలంటే ఏ మనసు? మారు మనసు అంటే ఏంటండి? మనసును మార్చుకోవాలి. మన మనసును మార్చుకోకపోతే, మనసును మార్చుకోవాలంటే ఏంటండి? మనం చేసే శారీరక సంబంధమైన ఆ మనసు నుండి ఆధ్యాత్మికమైన మనసులోకి మనం రావాలి. ఈ శరీరాశలు, నేత్రాశ, జీవపడంబం, ఈ మూడాటిని జయించి నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడే దేవుడు నీకేమొస్తాడండి? ఆ మారు మనసు అంటే అదే, దేవుడు రక్తంతో మనం కడగబడతాం. బాప్తిస్మం అంటే ఏంటంటే ముంచుట, అంటే ముంచబడుట అనే అర్థం వస్తుంది దానికి మీనింగ్. కాబట్టి నువ్వు బాప్తిజం కంపల్సరిగా తీసుకోవాలి. బాప్తిజం అంటే ఆధార్ కార్డు, పరలోకమైన ఆధార్ కార్డు తీసుకోవాలి. నువ్వు రేషన్ కార్డు ఎలాగ ఉంది కదా మనకి, అదే సేమ్ రేషన్ కార్డు లాంటి అనమాట బాప్తిజం అంటే. అది తీసుకోకపోతే నీకు ఎంట్రన్స్ లేదు. ఎందుకంటే యేసు నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు కాబట్టి ఆయనే మార్గం. ఆయన పేరు చెప్పి నువ్వు రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డైరెక్టర్ ఆయనే, CEO ఏంటండి, మేనేజింగ్ డైరెక్టర్, మొత్తాన్ని ఆయనే. కాబట్టి అన్ని విషయంలో సంతకం ఉంటుంది కింద. ఎవరైతే జీవ గ్రంథంలో పేరు లిఖించబడదో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? వేరే ఒక రాజ్యం ఉంది వాళ్ళకి, ఆ రాజ్యంలోకి వెళ్తారు. కాబట్టి నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళకుండా, ఏ రాజ్యం అండి అది? నరకలోకం అనే రాజ్యం ఉంది అక్కడ. ఆ రాజ్యంలోకి వెళ్ళకుండా నువ్వేం చేయాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడే నీకు ఏమంటాడండి? దేవుడు చక్కనైన మార్గం నీకు చూడు. అవిశ్వాసం అనకూడదు మనకి. ఏంటమ్మా?
అవిశ్వాసం మనకు ఉండకూడదు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 మాట మనం చదువుకుంటే మీరందరూ చక్కగా బైబిల్ తీసి చదవండి. చదివినప్పుడు మీకు తేటగా తెలుస్తుంది. యోహాను అనే ఆ, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. అంటే ఏంటంటే దేవుణ్ణి ఎవరైతే నువ్వు అంగీకరిస్తున్నావో నువ్వు జీవంలోకి వెళ్ళిపోతావు. అంటే నీ ఆత్మ జీవించబడుతుంది. ఆత్మీయమైన జీవితం నువ్వు పొందుకోగలుగుతావు. దేవునిలో నువ్వు ఉండకపోతే ఆత్మీయమైన జీవితం నువ్వు కోల్పోతావు. నువ్వు మృతుడివే అని బతుకున్న కొంతమంది బతుకుంటారు. వాళ్ళు ఎందుకు బతుకున్నారో వాళ్ళ ఉపయోగం ఉండదు. చాలామంది చూస్తారు కదండి మీరు, అలా తింటారు పాపం, ఏది చేస్తారు. వాళ్ళు బతుకున్న ఒకటే, బతికిలా చచ్చిపోయిన ఒకటే. వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. బాధ అంతే, అంతమించి మనం ఏమీ లేదు. కొంతమంది వయసు ఉన్నా సరే, కొంతమంది 25 సంవత్సరాలు ఉంటాయి, ఆడి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా చాలా ఉపయోగంగా ఉంటారు వాళ్ళు. మీరు అర్థం చేసుకుని చక్కగా పరీక్షించుకోండి. మీకు అలాంటి విషయాలు చూస్తుంటారు కాబట్టి, అయ్యే సందర్భంలో ఉంటారు కాబట్టి, నిత్య జీవము మనం పొందుకోవాలంటే మనం దేవుని యొక్క మాట మనం వినాలని చెప్పడం జరుగుతుంది. సుఖభోగాలకి మనం దూరంగా ఉండాలి. విలాసవంతమైన జీవితాలకి మనం దూరంగా ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే మనకు తేటగా మనము తెలుసుకోవచ్చు. ఇది అపోస్తులైన పౌలు తిమోతి అనే ఒక శిష్యుని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆ శిష్యుని ద్వారా పత్రికలు రాసి సంఘానికి ఏం చేశాడంటే, ఈయన తిమోతి గారు సంఘంలో ఉన్న లోపాలన్నీ పౌలు గారికి పత్రిక ద్వారా తెలియపరిస్తే ఆయన సమాధానము చెప్పాడు. అయ్యగారు ఇలాగ మన సంఘం ఎలాగ ఉందండి, ఈ విధంగా ఉంది అనేసి ఆయన పత్రిక రాస్తే ఆ పత్రిక అన్న జవాబు రాసి ఆయన పంపించేవాడు. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలలేదు. ఈ లోకం నుండి మనం ఏమిని కొంతమంది అనేకమంది కొన్ని కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు, లేకపోతే 20,000 కోట్లు ఇలా సంపాదించుతున్నారు. 1,000 కోట్లే. దానివల్ల ఉపయోగం ఏమన్నా? ఏమీ లేదు. ఏమంటున్నాండి? మొన్న మొలతాడు కూడా ఏం చేస్తారండి, బంగారు పువ్వు మొలతాడు పెట్టుకుంటారు. ఏం చేస్తారు, ఏడుతా ఏం చేస్తారండి, మొలతాడు కూడా పీకేస్తారు. ఎవరండి? సొంత కొడుకులే, లేకపోతే కొడుకులు లేకపోతే కూతుర్లు ఏం చేస్తారండి, ఏడితే నాన్న లేకపోతే అమ్మ అంటే ఏం చేస్తారండి, ఒక పక్క నుండి ఏడుతుంటారు, ఒక పక్క నుండి తీసేస్తూ ఉంటారు. మరి ఉంచవచ్చు కదా, ఉంచితే ఇంకోటిగా ఉపయోగపడుతుంది కదా. ఈ మాకేమీ ఇవ్వలేదు నాన్న అని ఏడుతారు కొంతమంది. ఏమీ ఇవ్వలేదు నాన్న అనేసి ఏం చేస్తారండి, చక్కగా మొలతాడు పాపం ఎన్నో కాసులు ఎట్టుగా చేయించుకుంటాడు ఆయన, అది తీసేస్తారు మొలతాడు. తల్లికి అయితే ఓ పక్క నుండి ఎడుతుంది, ఓ పక్క నుండి చెవులు, ఒక పెద్ద కూతురేమో ఈ పక్క చెవి, చిన్న కూతురేమో ఈ పక్క చెవిని తీసేద్దాం, ముక్కు పొడగా తీసేస్తారు. ఇవన్నీ అలాగే చాలా జరుగుతుంది. నేను చూశాను కాబట్టి కొన్ని విషయాల్లో నేను ఏడుతున్నారు, చక్కగా ఏడుతున్నారు, ఇదేంటి బాగా చక్కగా చాలా బాగా ఏడుతున్నారు అనుకుని చూస్తుంటే పక్క నుండి ఏడుతూ ఉండవు, పక్క నుండి ఇప్పేస్తుంది. నాకు నవ్వు వచ్చింది ఆ రోజుని. ఈ విధంగా ఏంటండి, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు. ఎలాగొచ్చే తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చు, మళ్ళా ఏ విధంగా వెళ్ళిపోతావు, మన్నే వచ్చావు కాబట్టి మనలోకే నువ్వు వెళ్ళిపోతావు. అన్న వస్త్రం గలవారమే వాటితో మనం తృప్తి పొందాం. దొరికిందే సొంత అనేసి మనం పీకిల దాకా తినేస్తే ఏమవుతుండే, అజిత్తి ఎన్ని వచ్చేస్తాయి. కాబట్టి మనం సమృద్ధిగా అంటే ఏంటి, పొట్ట నిండాన్ని కాదు, ఆనందంగా తృప్తిగా మనం తినాలి, కానీ అతిగా తినకూడదు. అతిగా తింటే ఏమవుతుందండి, బలం ఏమి వచ్చేది, ఆరోగ్యం ఏమి వచ్చేది, రాని అన్నీ వచ్చేస్తాయి మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తినేటప్పుడు తినాలి, తినకూడనప్పుడు తినకూడదు, తాగినప్పుడు తాగాలి, తాగకూడదు అన్నప్పుడు తాగకూడదు. ఈ విధంగా మన యొక్క శరీరం మనం కాపాడు. వేషధారణ కలిగి ఉండకూడదు. నువ్వు కొంతమంది నటించేస్తుంటారు, దేవుడి సన్నిధిలోకి వచ్చి బావా అని గుండ్లు కొట్టేసుకుని
ఏంటండి ఆ గోడకి ఇలాగ కొట్టేసుకుని లేకపోతే కిందకి కొట్టేసుకుని ఏడుస్తూ ఉంటారు. తీరా చూస్తే బయటికి వెళ్తే పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. ఏ బూతులండి? ఆ, హిందువులు కూడా ఆడరు అలాంటి బూతులు ఆడుతూ ఉంటారు. మనము వేషధార వల్లే మనం నటించకూడదు అనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం మామూలుగా మీకు అర్థమయ్యే రీతిలో మనకు తెలుగు అర్థమయ్యే రీతిలో మీకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం నుండి 3వ అధ్యాయము 1, 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ, ఆ, సంఘములో ఏ విధంగా ఉన్నారు, దేవుడు ఏం చెప్తున్నాడో మనం తేటగా తెలుసుకోవాలి. ఎందుకంటే యోహాను భక్తునికి దేవుడు కనబరుస్తున్నాడు, అన్ని తేటగా చూపెడుతున్నాడు. ఆయనకి కళ్ళుకి అద్దినట్టు ఆయన తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, అన్ని సంఘాలని అన్నిటిని చూపిస్తున్నాడు దేవుడు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా సార్థి సంఘముకే చెప్తున్నాడు, నువ్వు జీవితంలో బతికున్నా కానీ అన్నీ వ్యర్థమే. ఎందుకంటే నీకు మనసు మారలేదు, నువ్వు మారలేదు, నీ జీవితం మారలేదు, ఎవరిని మార్చలేదు. నువ్వు క్రియలు, నువ్వు చేసే పనులన్నీ నీవేమైనా చేస్తున్న పనులన్నీ చేస్తున్నా దేవుడికి తృప్తికరంగా లేవు. ఎలా చేస్తున్నావు నువ్వు? కయ్యను వల్ల అర్పణలో ఎలాగ అర్పించాడు కయ్యను? మనస్ఫూర్తిగా అర్పించాడా? లేదు. అలాగే చర్చిలోకి వస్తున్నావు, ఏది ఇచ్చేస్తున్నావు? డబ్బులు వేసేస్తున్నావు ఇయ్యాలని. పాటర్ గారు పాపం దశంభాగాల గురించి చెప్తూ ఉంటారు కదా, నీ గుప్పుడులు ఇప్పి దశంభాగా ఇయ్యాలని చెప్తారు. కాబట్టి అది బాధపడలేక ఏం చేస్తావంటే నీకు ఉన్నది ఏదో వేస్తున్నావు, అలాగా మనస్ఫూర్తిగా వేస్తలేదు నువ్వు. అదేవిధంగా ఏదో తెమ్మంటున్నాడు ఎలా వేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా బాధగా అందేస్తున్నారని వాళ్ళని ఎలా చూసి నువ్వు ఇస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వడం లేదు. ఈ విధంగా చూసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే సార్థి సంఘానికి ఏం చెప్తున్నాడండి, నువ్వు బతికున్నా కానీ చచ్చినోడితో సమానమయ్యా, నువ్వు నీ క్రియలు కూడా నీ ముఖంలాగా ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. మన స్పష్టంగా మనకి అర్థం అవ్వాలంటే అదే విధంగా ఎలాగ విన్నావో, ఎలాగ ఉపదేశిస్తున్నావో, ఏ విధంగా చెప్తున్నావో, ఏ విధంగా అంటున్నావో జ్ఞాపం చేసుకుని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుని మన బతుకంటే మన బతుకు ఏ విధంగా ఉంది, మనం ఎక్కడికి వచ్చాం, ఎవరి దగ్గరికి వచ్చాం, నీ బతుకేంటి, నువ్వేంటి, నువ్వు ఫస్ట్లో ఎలాగుండుదాను, నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలాగైపోయావు, ఇవన్నీ మనం చూసుకోవాలి అనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. వాటిని గైకొనాలి. ఏంటండి? దేవుని యొక్క మాట నువ్వు గైకొనాలి. దేవుడు ఏ విధంగా చెప్పాడు? ఫస్ట్లో సంఘం ఎలాగుంది, ఇప్పుడు సంఘం ఎలాగుంది, ఫస్ట్లో సంఘంలో విధించిన నియమాలు కట్టడాలు నువ్వు పాటిస్తున్నావా? పాటిస్తలేదు. నువ్వు పాటించకపోతే మళ్ళీ నువ్వు జ్ఞాపం చేసుకుని వాటిని పాటించని చెప్తున్నాడు దేవుడు. మారు మనసు పొందుము వేషధారులరా, మారు మనసు పొంది నువ్వు మనసును మార్చుకో. నువ్వు నటిస్తున్నావా? పైకి ఒకలాగా ఉంటున్నావా, లోపల ఒక చేస్తున్నావా? ఈ విధమైన మనసు నువ్వు కలిగకుండా నువ్వు చక్కగా దేవుని మాట విని దేవుని మాట చెప్పి నువ్వు నడిస్తే చక్కనైన మార్గం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు జాగరూకుడువే ఉండని ఎడలవా నేను దొంగవాళ్ళు వస్తాను. నువ్వు కనిపెట్టకుండా ఉండి నీ ఇష్టానుసారంగా ఉన్నావనుకో, నీ దగ్గరికి వస్తాను. నీ దగ్గరికి వచ్చి నువ్వు మూల్యం చెల్లించవలసి వస్తుంది. నాకు జాగ్రత్త, నిన్ను అడుగుతాను, నువ్వు నాకు మూల్యం చెల్లించాలి. కాబట్టి నేను దొంగ ఏ విధంగా మీ ఇంట్లోకి వచ్చి అన్నట్టు పోతాడో, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదము, కృప, కనికరం ఇవన్నీ నేను తీసేస్తాను, నీ దగ్గర నుండి ఏమీ లేకుండా చేస్తానని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు సంఘంలో ఏ విధంగా ఉండాలి, నువ్వు సంఘంలో ఏ విధంగా నీ మనసు ఏ విధంగా ఉంచుకోవాలి, ఆత్మీయ మనసు నువ్వు ఎలాగ సిద్ధపరచుకోవాలనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా తప్పించుకోగలం, ఆధ్యాత్మికమైన మరణం నుండి మనం ఏ విధంగా తప్పించుకోగలమో అనేసి విషయాలు మనము తెలుసుకుందాం. మనం యేసుక్రీస్తు ఆయన ద్వారానే మనకి రక్షణ ఉందని మనకు తెలుసు.
ఆయన ద్వారానే జీవం ఉందని మనకు తెలుసు. ఆయన మన పాపములను తొలగించాడని మనకు తెలుసు. కానీ మన అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళే గోతులోనే పడతామా? ఆదమ్మ గారు, అవ్వగారికి అన్నీ తెలుసు. దేవుడు వస్తాడు, దేవుడు మనతోటి మాట్లాడతాడు. దేవుడికి భయపడలేదు. ఎవరి మాట అన్నారండి? తీపిమైన మాటలు వినేసి ఎవరి దగ్గరికి వెళ్ళండి? సాతాను యొక్క మార్గాన్ని అనుసరించే వాళ్ళ మనకేం వచ్చిందండి? మరణం వచ్చింది. మనకి ఏ మరణం వచ్చింది? శారీరక సంబంధమైన మరణం వచ్చింది, ఆత్మ సంబంధమైన మరణం రెండు మనము సంపాదించుకున్నాం అనేసి తేటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ మరణం నుండి మనము తప్పించుకోవాలంటే మనము ఏం చేయాలండి? రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ మాట మనం చదువుకుందాం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి వీక్షకులకి మీరు చక్కగా చూస్తున్నారు, మన ఛానల్లో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. అనేక మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే చాలామందికి వింటారు. అన్యులు, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అన్యులు, వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు బలపడతారు. ఏదో మాట దేవుడు వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి షేర్ చేయండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేశారనుకో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడాలి. స్కిప్ చేస్తే ఏంటంటే కొన్ని మాటలు మీరు కోల్పోతారు. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేసుకోమనండి, బెల్ ఐకాన్ కొట్టమనండి. ఈ విధంగా మీరు చెయ్యండి. చూడమ్మా 6:13 రోమి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుండా మన యొక్క ఏంటండి చాలా పాపం ఎంతో అన్నిటికన్నా సులువైంది ఏంటండి? పాపమే. ఆనందకరమైన జీవితం మన సుఖభోగములు అన్నీ ఇస్తుంది పాపమే. కాబట్టి మన ఆనందకరమైన జీవితం మనం పోగొట్టేసుకోకుండా మళ్ళీ చూద్దామా. మరియు నీ అవయవములను అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు ఎన్నిటిని చక్కగా ఉపయోగించుకోవాలి. దుర్నీతి చెడ్డగాట్లుగా ఉపయోగించుకో. నువ్వు చేతులతోటి ఏం చేయాలండి? మంచి పనులు చేయాలి. అందరికీ ఇవ్వడం చేయాలి, కానీ లాక్కోవడం చేయకూడదు. కాళ్ళతోటి ఏం చేయాలండి? మంచి మార్గంలో నడవాలి. అంటే ఎక్కడికండి? గుడికి ఎట్లుగా రాలి, సారా కొట్టుకి, బ్రాంతి కొట్టుకి, పబ్బలకి ఆ విధంగా నడకూడదు మనం. మీకు అర్థం ఉంటుంది బాగానే. ఇంకా కొన్ని విషయాలు మీరు కూడా పూర్తి చేసుకోండి. అయితే మృతుల్లో నుండి మనమే దేవుడికి అప్పచెప్పేసి ప్రభా నా శరీరం ఆత్మ నీకు అప్పచెప్తున్నాను, నీ చిత్తానుసారంగా జరిగించండి, మనం నడిపించండి అనేసి మనం ఏం చేయాలండి? ఆత్మను దేవుడికి అప్పచెప్తే దేవుడే చూసుకుంటాడు. మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం ఒకటి చేద్దామంటే దేవుడు ఇంకోటి చేస్తాడు, దేవుడు ఇంకోటి చేద్దామంటే మనం ఇంకోటి చేద్దాం. కాబట్టి మనం దేవుడికి మనకే సంబంధం ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం వినాలి, నిరీక్షించాలి. ఆయన మాట కోసం మనం ఎదురు చేస్తూ ఉండాలి. మనం ఏదో అడుగుతాం, అది ఎత్తలేదు, దానివల్ల మనకు నష్టం ఉంటుంది అనేసి మనం గ్రహించాలి. ఇంకా రావట్లేదు అనేసి మనం అనుకోకూడదు. అబ్రహాం గారు పాపం 25 సంవత్సరాలకి దేవుడిచ్చి మాట ఇచ్చిన 25 సంవత్సరాలు నెరవేర్చుకున్నాడు. 75 సంవత్సరంలో మాట ఇచ్చాడు ఆయన, 100వ సంవత్సరంలో నెరవేర్చుకుని మధ్యలో వచ్చి మళ్ళా ఏంటండి దేవుడు ఏం చేయను, దాన్ని ఏమంటారండి? ఊరించేవాడు ఆయన. కానీ ఆయన ఏం చేసాడు? ఒక మాట కూడా అనలేదు. చక్కనైన బిడ్డను కూడా పొందుకున్నాడు. రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ మాట మనం చదువుకుందాం. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఏమంటాడండి? మరణంలో నుండి జీవంలోకి మనం దాటేసాం. అంటే ఏంటంటే గండం ఉంది మనకి. ఆ గండం ఏంటండి? ఆ మరణం అనే గండం మనం దాటేసాం. పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయము
3వ వచనం. ఒకడు కొత్తగానే జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమును ఆ, నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. మనం కొత్తగా జన్మించాలంట, నూతన జన్మ మనం జన్మిస్తే నూతనమైన విధానం, నూతనమైన క్రియలు అన్నీ ఆటోమేటిక్గా వాటి అంతటా అవే వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ దేవుడు మన మనసులోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఈ ఆలోచనలు నిండిపోతాయి, మనకి ఏం కనపడవు. నువ్వు ఆలోచిందామని రావయి లోకంలో, లోకాసలు రావు, శరీరాసలు రావు. అసూయలు, కుళ్ళు, ద్వేషము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏంటి మత్తతులు, ఇవన్నీ ఉంటాయి కదా, ద్వేషాలు, ఇవన్నీ ఏమి రావండి, ఏమి కనపడినవాడు దేవుడు. ఎందుకంటే నీ మనసులో ఎవరు ఉన్నాడండి? పరిశుద్ధాత్మ దేవుడు, నీతి గల దేవుడు నీలో ఉన్నాడు, అగ్నేయ దేవుడు నీలో ఉన్నాడు. అదేవిధంగా మంచి ఆలోచనలు చెప్పే దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి నీలో ఏముంటుందండి? ఆత్మీయమైన ఎదుగుదల ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుని అంగీకరించో, దేవుడు నీ హృదయమైన కోవుల్లోకి ఆయన రావడం జరుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని అనుసరిస్తే దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ట్రాక్ ఉందండి, ట్రాక్, రైలు ఎక్కడ నడుతుందండి? ట్రాక్ మీద నడుస్తుంది. ట్రాక్ తప్పిపోతే ఏమవుతుందండి? యాక్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా మనం దేవుడు ఆయన వాక్యమైన పట్టాల్లో మనం నడిస్తే ఏమవుతుందండి? గమ్యాన్ని చేరుకుంటాం. ఎంత స్పీడ్కి వెళ్ళినా, మన యొక్క జీవితం ఎంత స్పీడ్కి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఆ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు, ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆగకూడదో. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. రెడ్ లైట్ కొన్ని సందర్భంలో ఆ రెడ్ లైట్ వేస్తూ ఉంటాడు దేవుడు. మనకి మార్గం చూస్తే బాగానే ఉంది, కానీ రెడ్ లైట్ అడ్డది, ఎక్కడో పట్ట ఇరిగిపోయింది. ఆ పట్ట మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? బాగు చేసి మళ్ళీ నీకు ట్రాక్ మళ్ళీ నిన్ను పంపిస్తాడు దేవుడు. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు నీ యొక్క జీవన ప్రయాణం కొనసాగుతుంది. నువ్వు జీవించినప్పుడు నీ యొక్క జీవితము ఎక్కడ గమ్యంలో మొదలవుతుందో అక్కడ చివరి గమ్యానికి నువ్వు చేరడానికి నీ మార్గాలన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? అపవాది ఏం చేస్తాడంటే పట్టాలు ఎరగొట్టేస్తూ ఉంటాడు. పట్టాలు ఎరగొడుతూ ఉంటే గాడ్ ఎవరండి? ఒక ఏంటంటే రెజ్జెట్టుకుని తిరుగుతూ ఉంటాడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు? ఫోన్ చేసి పలానా దిక్కున ఏమన్నా అంటే అప్పుడు ఏం చేస్తాడో ట్రాక్ సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నీ యొక్క గమ్యాన్ని దేవుడు చక్కగా చేరుస్తాడు. మధ్యలో నిన్ను అది గమ్యం చేరడానికి మధ్యలో పాస్టర్ గారిని నెట్టాడు. నీకు అర్థమైందా? నీకు చక్కనైన విషయం నువ్వు గమనించాలి. ఆ పాస్టర్ గారిని నెట్టాడు. పాస్టర్ గారి మాట నువ్వు వినాలి. పాస్టర్ గారు అంటే ఎవరో? పాస్టర్ గారు అంటే ఎవరో? సంఘ కాపరి అంటే ఎవరో? నిన్ను నడిపించేవాడు. నీకు ఫీడ్ అంటే నీకు పోషణ, అంటే నిన్ను బువ్వ తినిపించేవాడు, నిన్ను నడిపించేవాడు, సకరైన మార్గంలో నిన్ను నడిపించేవాడు ఎవరండి? పాస్టర్ గారు. కాబట్టి నువ్వు దేవుని యొక్క సేవకుని మాట నువ్వు వింటే దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటాం అనేసి నీకు చెప్పడం జరుగుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట 5 నుండి 7 వరకు మనం చదువుకొని ముగించుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా ఏంటంటే ఏమిని అనుసరించి చేసాం? మన పనులు నీతిని అనుసరించి, అనీతిని అనుసరించి చేస్తే మనం ఏమవుతాయండి? దేవుని మాట నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి మన నీతిని అనుసరించి మనం మంచి పనులు చేసాం. కాబట్టి తన కనికరమ్మ చెప్పిననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేసినాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు నూతనమైన జన్మ పొందుకున్నావు నీలో వచ్చేస్తాడు దేవుడు. ఆయన అందుకే చూడండి, దేవుడు ఎప్పుడైతే యోహాను ద్వారా ఆయన బాప్తిసం పొందుకుని ఎలా పైకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురం వల్లే వచ్చి ఏం చెప్పిందండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేసి ఎక్కడండి? ఇలాగా అంటే ఆ పావురం రూపంలో మనకే కనిపించడం జరిగింది మనకి. అక్కడ ఏమన్నాడండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఏనండి అని శిష్యులకి చెప్పడం ఒక సందర్భంలో మనం చూసాం. కాబట్టి అది మన వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రతి విషయం వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎక్కడన్నా మనం
ఏంటంటే కొన్ని కవింపు మాటలు ఇలాంటివి కాదు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మన నూతనమైన స్వభావం, నూతనమైన మనసు, నూతనమైన ఆ పద్ధతిలో మనం నడిచినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి ఆయన నివాసము చేసి మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి మనము ప్రియనేస్తమా ఓ సహోదరులారా, ఈ వాక్యం ఏంటన్నా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, నీ మనసుని ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేసుకో. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా దేవుళ్ళో, లేదా నువ్వు డబ్బు చూసుకుంటున్నావా, నీ యొక్క సోకు చూసుకుంటున్నావా, నీ యొక్క ఏంటంటే నీ యొక్క ఐశ్వర్యం చూసుకుంటున్నావా, నువ్వు ఘనత చూసుకుంటున్నావా, లేకపోతే నీ యొక్క చేసే ఉద్యోగం చూసుకుంటున్నావా, లేకపోతే నువ్వు చేసే వ్యాపారం చూసుకుంటున్నావా, లేకపోతే నీ భార్య బిడ్డలను చూసి మురిసిపోతున్నావా, లేకపోతే పక్కవారిని చూసి మురిసిపోతున్నావా, లేకపోతే నీకు ఇచ్చిన ధన ధాన్యము చూసి నువ్వు మురిసిపోతున్నావా, కార్లు ఇవన్నీ నగలు ఇవన్నీ చూసి, నాణ్యాలు ఇవన్నీ చూసి నువ్వు మురిసిపోతున్నావా? ఇది శాశ్వతము కాదు. కానీ దేవుని వాక్యము శాశ్వతము. దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడి జీవిస్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందు. ఆత్మవిశ్వాసము నీకు చాలా అవసరం. కాబట్టి నీది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే నీకు సమీపంలో ఉన్న ఆ పాస్టర్ గారు యొక్క దేవుని యొక్క మాటలోనే, బైబిల్ జీవగ్రంథములనే రాయబడి నిక్షిప్తమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదివి బైబిల్ అనుసారంగా నడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందే నువ్వే బాధ్యుడు. నీ జీవితానికి నువ్వే తీర్పరి. నీ జీవితానికి నువ్వే సాక్షి. కాబట్టి నీ యొక్క జీవితం చక్కగా ఉండాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.